Daily. Taste the Daily. ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం విద్యుత్ బకాయిలు చెల్లించలేదనే కారణంతో విద్యుత్ నిలుపుదలపై దుర్గా టెంపుల్ కమిషనర్ రామచంద్రరావు ఈవో శ్రీనాయక్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆలయ అభివృద్ధికి సంబంధించి ఏర్పాటు చేసిన మహాకుంభమేళా సమావేశంలో ఈవోను కమిషనర్ ప్రశ్నించడంతో వాగ్వివాదం తలెత్తింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుమా అందిస్తారు. దేవాలయంలో విద్యుత్ నిలుపుదలతో కొన్ని అపోహలైతే వస్తున్నాయి. ఎవరైతే కమిషనర్ అలాగే ఈవో ఇద్దరి మధ్య వాగ్వాదానికి దిగారు. ఇది కూడా మార్చి 7, 8, 9న విజయవాడలో జరుగుతున్న మహాకుంభమేళకి సంబంధించిన దాంట్లో ఎవరైతే కమిషనర్ రామచంద్ర నగర్ ఎవరైతే ఉన్నారో రామచంద్రరావు అతను మీటింగ్ పెట్టిన అప్పుడు ఈవోతో ఆ విద్యుత్ ఎందుకు ఆగిపోతున్నప్పుడు నాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్న అడిగిన నేపథ్యంలో తను ఆల్రెడీ మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అన్న వార్త అయితే వస్తుంది. కానీ ఇద్దరి మధ్య అయితే ఈవో కానీ శ్రీనాయక్ అలాగే రామచంద్రరావు ఇద్దరి మధ్య సరైన సమన్వయంగా మాట్లాడుకునే విధానం కానీ ఏదైనా కానీ లేకపోవడంతో దీనికి సంబంధించింది ఈవో చెప్పిన మాటలు ఏంటి అంటే విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్తుని ఆపివేశారని చెప్పడంతో ఎవరైతే కమిషనర్ రామచంద్రరావు ఉంటారో అతని ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఈవో పైన కొంత మాటలు దాడి అయితే చేసిందన్నది తెలుస్తుంది. ఇది కూడా ఒక పేపర్ లో కానీ ఒక న్యూస్ లో కానీ ఆధారితంగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో ఈవోని కొన్ని మాటలు అన్నారంటూ కూడా అపోహలు అయితే వస్తున్నాయి. ఏదైనా కానీ అంత పెద్ద దేవాలయంలో కానీ ఒక్కసారిగా విద్యుత్ ఆపుదల చేయటంతో అయితే విద్యుత్ శాఖకు సంబంధించి బకాయిలు చెల్లించలేదన్నదే నిజం. కానీ ఈవో కానీ కమిషనర్ కానీ దేవాలయకు సంబంధించిన విషయాల్లో మాత్రం దూరంగా ఉన్నారనే తెలుస్తుంది. ఇప్పటికే ఆలయ అభివృద్ధి కానీ ముందుకు వెళ్తున్నామని అంటున్నారు. అలాగే దసరా మహోత్సవాలు జరిగినాయి. మొన్న భవానీ దీక్షలకు సంబంధించుకొని ఏదైనా కానీ మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాము, ఆలయ అభివృద్ధికి ముందుకుంటున్నామని ఈవో చెప్తున్నారు. కానీ కమిషనర్ కి నాకు ఏ విషయం తెలియట్లేదనేది అతని వాదన. దీనికి సంబంధించిన ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో శివ శర్మ అలాగే ఈవో శ్రీనాయక్ వీళ్ళందరూ కలిసి ఒక సమావేశంలో సమీక్షను ఏర్పాటు చేసి పాలక మండలి వాళ్ళందరూ కూడా సమావేశంలో ఉన్నప్పుడు అందరి ముందు ఎవరైతే కమిషనర్ రామచంద్రరావు ఉంటారో ఈవోను నిలదీసి అడగటంతో ఈవో కొంచెం చిన్నబుచ్చుకున్నారనే చెప్పాలి. అతను కూడా నేను ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, విద్యుత్ బకాయిలు చెల్లించలేదు, తప్పు నాదింటూ కూడా అతను మాట అనటంతో కింద అధికారుల నుంచి కానీ పెద్ద అధికారుల వైపు నుంచి కానీ ఈ దుమారం అయితే వేడిగానే ఉందని చెప్పాలి. దీనికి సంబంధించిన ఆలయంలో ఒక్కసారిగా విద్యుత్ నిలుపుదల పైన ఇప్పటికో ఎన్నో వార్తలు పుకార్లు అయితే ఉన్నాయి. మరి ఇంకొకసారి ఇలాంటి విషయాలు బయటికి రావద్దంటూ మంత్రి కూడా చెప్పడం అయితే వీరిద్దరిని పిలిచి మాట్లాడటం కూడా అయితే జరిగింది. ఇంకొకసారి ఇలాంటి పరిస్థితులు రాకుండా మీరు చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. వీరిద్దరూ కలిసి మంత్రుల్ని కలిసినప్పుడు కూడా చెప్పడం ప్రకారము ఈవో అయితే నేను ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని ఈవో చెప్తున్నారు. రామచంద్రరావు అయితే నాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనే వార్త కూడా జరుగుతుంది. వీరిద్దరి మధ్య వాగ్వాదం అయితే రామచంద్రరావు కమిషనర్ అలాగే ఈవో శ్రీనాయక్ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కూడా పుకార్లు చక్కర్లు అయితే జరుగుతున్నాయి. వీరిద్దరి మధ్య సమైక్యత లేకుండా ఇద్దరు ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనంలో ఎవరికి ఇన్ఫర్మేషన్ ఏది లేకుండా చేతులెత్తే విధంగా అయితే ఉంటుందని కూడా అంటున్నారు. ఆలయ అభివృద్ధి కోసం నేను ఎంతో పాటుపడుతున్నానని కూడా శ్రీనాయక్ అయితే ఈవో చెప్పడం అయితే జరుగుతుంది. కమిషనర్ ఎవరైతే ఉన్నారో నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంటూ కూడా చెప్తున్నారు. ఈ వీళ్ళిద్దరు విషయం ఏదైతే ఉందో మంత్రి వైపు కూడా వెళ్ళినప్పుడు కూడా మంత్రి కూడా పిలిచి కూడా వీళ్ళిద్దరిని సమూహంగా ఉండి ఆలయ అభివృద్ధి కోసం మనం ముందుకు వెళ్లాలంటూ కూడా దిశానిర్దేశాన్ని అయితే చేయటం అయితే జరిగింది. ఏమైనా శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ అంటేనే భక్తులకు ఎంతో అమ్మలగన్న అమ్మ. ఆ భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు కాబట్టి ఇంకొకసారి ఇలాంటి తలెత్తకుండా విద్యుత్ బకాయిలు ఏదుందో అది త్వరితగతిన బిల్లును కట్టాలంటూ కూడా కమిషనర్ కి అలాగే వాటికి సంబంధించిన ఈవో కూడా చెప్పడం అయితే జరిగింది. వీరిద్దరు కూడా సమన్వయంతో ఉండే విధంగా అయితే మంత్రి రాయబారాలు జరిగిందంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఏమైనా కానీ ఇది మాత్రము అంత పుణ్యక్షేత్రమైన రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఇంద్రకీలాద్రినందుకు విద్యుత్ నిలుపుదల అంటే చాలా బాధాకరమని చెప్పాలి. మరి ఒక్కసారి ఇలాంటిది తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామని అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది.